గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ గోపి గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది నాలెడ్జ్. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ త్రివేణి ఇంజనీరింగ్ స్టాక్? ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ కరెక్షన్? బట్ ద వాల్యుయేషన్ సీమ్స్ టు బి లో ఎట్ దిస్ పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీని పిక్ చేశారండి. త్రివేణి ఇంజనీరింగ్ కి యాక్చువల్లీ ఏదైతే రియల్ వాల్యుయేషన్ ఇవ్వాలో మార్కెట్ ఆ వాల్యుయేషన్ ఇవ్వట్లేదు అన్నది నా ఒపీనియన్. ఐ మైట్ బి రాంగ్. ఎందుకు ఇలా అన్నానంటే, త్రివేణి ఇంజనీరింగ్ అనగానే చాలా మంది ఓన్లీ షుగర్ బిజినెస్ లో మాత్రమే చూస్తారు. బట్ దే హ్యావ్ ఎ కిల్లర్ బిజినెస్ అన్నమాట. త్రివేణి ఇంజనీరింగ్ లోని వీళ్ళ సబ్సిడీ కంపెనీ త్రివేణి పవర్ ట్రాన్స్మిషన్ అని చెప్పి మన ఇండియాలోని 70,000 RPM పైన ఏవైతే గేర్ బాక్స్ తయారు చేస్తారు, దాంట్లో ట్రాన్స్మిషన్ కావాలంటే త్రివేణి పవర్ ట్రాన్స్మిషన్ ఏదైతుందో దట్ ఈస్ ద ఓన్లీ ఆర్ ఇన్ఫాక్ట్ మేజర్ ఆప్షన్ అనమాట. వీళ్ళు హై స్పీడ్ పవర్ ట్రాన్స్మిషన్ లోని 80% మార్కెట్ షేర్ వీళ్ళకి ఇండియాలో ఉన్నది. ఈ ఇంజనీరింగ్ అంటే హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ బిజినెస్ ఏవైతే ఉంటే వీటి ఒక వాల్యుయేషన్ మనకు తెలుసు. నార్మల్లీ 20 PE లోని 30 PE లోని ట్రేడ్ అవ్వవు. ఇవన్నీ కూడా హైయర్ PE మల్టిపుల్ లో ట్రేడ్ అవుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు రీసెంట్ గా రోల్స్ రాయ్స్ ఉన్నది కదా, దాంతో MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా 4 మెగావాట్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ ఏవైతున్నాయో మనకి షిప్స్ లో యూజ్ చేస్తారన్నమాట. మన ఈవెన్ యాక్చువల్లీ షిప్పింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ మంచి కంపెనీ గురించి చాలా మంది అడుగుతుంటారు. రీసెంట్ గా షిప్పింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ఏవైతున్నాయి అవి ఇండస్ట్రీకి చాలా పాజిటివ్ అని మాట్లాడుకున్నాం కదా. ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ సర్చ్ చేసిన వాళ్ళు కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ వెరీ గుడ్ ఆప్షన్ కూడా. ఎందుకంటే రోల్స్ రాయ్స్ లాంటి కంపెనీతో వీళ్ళకి MOU ఉన్నది. అండ్ నేవల్ షిప్స్ ఏవైతే ఉంటే వాటిలోని ఈ ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఓన్లీ నేను ఆ త్రివేణి పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు చేస్తున్న టాప్ లైన్ అండ్ PBT ఆధారంగా మనం చూసాం అనుకోండి, 5,500 crores నుంచి 6,000 crores మార్కెట్ క్యాప్ లో అయితే వాల్యూ ఉండాలి ఈ కంపెనీ. ఓకే, నేను ఈ వీడియో చేసే టైంకి చూసినట్టయితే ఎంటైర్ త్రివేణి ఇంజనీరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో 7,300 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. అంటే మిగిలిన అదర్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ నేను పక్కన పెట్టినట్టయితే మిగిలిన అదర్ బిజినెస్ మార్కెట్ ఇస్తున్న వాల్యూ ఎంత 1,300 crores నుంచి 1,800 crores వాల్యుయేషన్ ఇస్తుంది. ఈ 1,300 crores నుంచి 1,800 crores వాల్యుయేషన్ ఏ బిజినెస్ వస్తున్నాయంటే త్రివేణి ఇంజనీరింగ్ ఒక షుగర్ బిజినెస్ ఏదైతే ఉన్నది విచ్ ఇస్ వెరీ లార్జ్ బిజినెస్, ఆ బిజినెస్ ఉన్నది. అండ్ వీళ్ళ ఇథనాల్ బిజినెస్ ఉన్నది. అగైన్ దట్ బిజినెస్ ఈస్ ఆల్సో డూయింగ్ గుడ్. థర్డ్ వీళ్ళ వాటర్ EPC బిజినెస్ ఉన్నది. ఫోర్త్ వీళ్ళ లిక్కర్ బిజినెస్ ఉన్నది. ఈ లిక్కర్ బిజినెస్ నుండి 2 ఇండియన్ ప్రీమియం ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే వీళ్ళు లాంచ్ చేశారు. వాటికి అవార్డ్స్ కూడా వచ్చినట్టుగా రీసెంట్ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేశారు. ఇవన్నీ బిజినెస్ కి మార్కెట్ వేసిన వాల్యుయేషన్ 1,300 crores నుంచి 1,800 crores వాల్యుయేషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా త్రివేణి ఇంజనీరింగ్ ఒక షుగర్ కంపెనీలో మార్కెట్ అయితే చూస్తున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది మాత్రమే కాదు, ఈ త్రివేణి పవర్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ ఈ కంపెనీని సెపరేట్ గా డిమర్జర్ చేస్తున్నారు. డిమర్జర్ ఎప్పుడు లిస్ట్ అవుతుందో చూడాల్సి ఉన్నది. డిమర్జర్ చేసిన తర్వాత ఆ త్రివేణి పవర్ ట్రాన్స్మిషన్ లోని త్రివేణి ఇంజనీరింగ్ 30% క్లోజ్ టు స్టేక్ అయితే హోల్డ్ చేయనున్నది. దాని ఒక వాల్యూ కూడా మనకి పేరెంట్ కంపెనీలో యాడ్ అయి ఉండాలి కదా. సో ఇవన్నీ కలిపినట్టయితే ఆ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఐ ఫీల్ మార్కెట్ రియల్ వాల్యుయేషన్ ఇవ్వలేదు అని అయితే అనిపిస్తుంది. యూ డూ యువర్ హోంవర్క్. ఓకే, స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ బిజినెస్. కాకపోతే షుగర్ బిజినెస్ ఏదైతే దట్ ఈస్ సిక్లికల్ బిజినెస్, దానికి అంత PE మల్టిపుల్ రాదు. బట్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏవైతే వాటికి ఇంకొంచెం బెటర్ PE మల్టిపుల్ అయితే మార్కెట్ ఇవ్వాలి. సో నార్మలీ ఇలాంటి డిమర్జర్స్ అవ్వచ్చు, స్పెషల్ సిచ్యువేషన్ కేసులు ఏవైతే మనం ఇలా డైసెక్ట్ చేసి స్టడీ చేసినట్టయితే మనకి రియల్ గా వాల్యూ ఉన్నదా లేదా అన్నది అర్థం అవుతుంది. సో ఇలా డైసెక్ట్ చేసి స్టడీ చేయడానికి ప్రయత్నించి ఇది ఒక కేస్ స్టడీలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ అంటే ఈ కంపెనీ పక్కన పెట్టినా కూడా ఫ్యూచర్ లో ఏమైనా స్పెషల్ సిచ్యువేషన్స్ మనకి డిమర్జర్స్ అవి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మనం ఇలా డైసెక్ట్ చేసి బిజినెస్ వైజ్ వాల్యూ చేసుకున్నాం అనుకోండి, రియల్ గా అండర్ వాల్యుయేషన్ ఉన్నదా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నదా అని అయితే మనకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్ గా అంటే నేను వర్క్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అయితే ఇది. ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ స్టాక్ ఎట్ దిస్ మూమెంట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ పర్సనలీ హోల్డింగ్ దిస్ స్టాక్. బట్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు అనిపించింది అయితే ఇది. ఇన్ఫాక్ట్ మనకి స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే PMS ఏవైతే ఉంటాయో రీసెంట్ గా స్టాక్ ను కూడా అక్వైర్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఎక్విజిషన్ బట్టి కూడా అనిపిస్తుంది ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మై థిస్ మార్కెట్ ఆల్సో ఫైండింగ్ ఇట్ అండర్ వాల్యూడ్ కంపేర్ టు ఏదైతే రియల్ వాల్యుయేషన్ ఇవ్వాలో అని అయితే అనిపిస్తుంది. యూ డూ యువర్ హోంవర్క్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పర్సనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ షేర్ చేశారు, అందుకని నేమ్ ఎడిట్ చేసామన్నారు, ఎడిట్ చేసేస్తున్నాం. తన క్వశ్చన్ విషయంకి వచ్చరికి, హాయ్ సార్, ఐఎమ్ ఫాలోయింగ్ మనీ పర్ ఛానల్ ఫ్రమ్ లాస్ట్ 7 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ మీద ఫోకస్ పెట్టేదానికన్నా కెరియర్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టండి అన్నారు. దట్ చేంజ్ మై కెరియర్ కంప్లీట్లీ. 2019 లో నాకు 30,000 రూపీస్ శాలరీ వచ్చేది. డైలీ ట్రేడింగ్ చేసేవాడిని. 300 నుంచి 500 రూపీస్ కూడా వచ్చేది. కొన్నిసార్లు లాసెస్ కూడా వచ్చేవి. బట్ మీ సజెషన్ విన్నాక స్టాక్స్ వదిలేసి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకున్నాను. నో మై శాలరీ is 2.2 lakh per month after tax. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ రిటర్న్ దిస్. ఎందుకంటే
ఇలాంటివి చూసినప్పుడు ఇంకా అలాంటి అడ్వైజుల మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నార్మల్‌గా ఆఫ్‌లైన్‌లో చాలా మందిని కలుస్తాను. ఇన్‌ఫాక్ట్ ఇలా మీరు రాయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన వ్యూవర్స్ కూడా వాళ్ళు అంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో రీసెంట్ టైమ్‌లో నాకు పెద్ద వరీయింగ్ ఫ్యాక్ట్ అదే కనబడుతుంది. ఏంటంటే సోషల్ మీడియాలోని మీరు ట్రేడింగ్ చేసి ఇలా సంపాదించొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి వేరియస్ చెత్త సలహాలు ఇచ్చేయడం వల్ల వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ కన్నా కూడా ఇలాంటి వాటి మీద అంటే డబ్బులొస్తున్నాయి కదా! షార్ట్ టర్మ్‌లో నేను ఈ డబ్బులు సంపాదిస్తాను కదా! అని చెప్పి వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల మేజర్ థింగ్ యాక్చువల్లీ మన రియల్ గ్రోత్ అనేది మన కెరియర్‌తోనే వస్తది. ఆ కెరియర్‌లో సంపాదించే డబ్బులు ఏవైతే ఉంటే వాటిని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఆ మేజర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుంది? మన గ్రోత్ పార్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతాం. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్‌లో అది మిస్ అయిపోతే మనం కాంపౌండింగ్‌లో మాట్లాడుకుంటాం కదా! ఈ కాంపౌండింగ్ అనేది ఓన్లీ ఇన్వెస్టింగ్‌లోనే కాదు. ప్రతి చోట వర్క్ అవుతది. ఈవెన్ కెరియర్‌లో కూడా వర్క్ అవుతది. మనం ఆ ఇనీషియల్ పార్ట్ మిస్ అయిపోతే ఏమవుతది? ఆ కెరియర్ గ్రోత్ గ్యాప్ వచ్చేస్తదనమాట. ఇదే నాకు కన్సర్న్ కనబడింది మాట్లాడాను. అండ్ హ్యాపీ సంబడీ ఇంప్లిమెంటెడ్ అండ్ దే బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎ బిగ్ థాంక్స్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ 29 years old. My wife is also a 29 years old. We both are VSLI engineers. Our take home salary together is 3.7 lakhs per month. We are planning early retirement by 2040. Our aim is to build 5 crore corpus by 2040. Below is our financials. Monthly income 3.7 lakhs. Our own house Vijayawada ఉన్నది. She has 4 cents land వాళ్ళ హోమ్ టౌన్ లో ఉన్నది విలేజ్ లోని. Our monthly expenses బెంగళూరులో 70,000 అవుతుంది. 30,000 రెంట్ కి వెళ్తుంది. 40,000 మిగిలిన ఎక్స్పెన్సెస్ కి వెళ్తున్నాయి. I have a term insurance of 2 crores. She don't have any term insurance. Both are having health insurance including our parents 7 lakhs worth ఉన్నది. Emergency fund 5 lakhs ఉన్నది. Our investment both together 40,000 ఎంప్లాయర్ ఎన్పిఎస్ కి వెళ్తున్నది. 50,000 ఆఫీస్ స్టాక్ లోన్ ఎవ్రీ మంత్ వెళ్తున్నది. రిమైనింగ్ 2 lakhs ఏదైతే ఉన్నదో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేము ఈ 5 crores గోల్ అచీవ్ చేయగలమో ఎక్స్ప్లెయిన్ చేయండి. డోంట్ మెన్షన్ మై నేమ్. చాలా మంది మా రిలేటివ్స్ కి మా సాలరీ తెలియదు. ఓకేనండి, అందుకే నేమ్ ఎడిట్ చేసేసాను. అండ్ మీరు 5 crores కార్పస్ 2040 అన్నారు కదా, మీ ఆ 2 lakhs సేవింగ్ ఏదైతే ఉందో మీ దగ్గర 2.1 lakh మిగులుతున్నది. ఆ 2.1 lakh ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈవెన్ ఈక్విటీస్ లో మనం 12% రిటర్న్ పక్కన పెట్టినా కూడా 10% తీసుకున్నా కూడా మీ గోల్ కన్నా ఎక్కువ కార్పస్ బిల్ చేయగలుగుతారు. 8 crores కార్పస్ బిల్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ 12% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి, క్లోజ్ టు 10 crore కార్పస్ అయితే మీరు బిల్ చేయగలుగుతారు. అండ్ ఇండియాలోని 10 crore కార్పస్ ఎవరైనా బిల్ చేసినట్టయితే వాళ్ళు వర్క్ చేయకుండా వాళ్ళ లైఫ్ అయితే నడుస్తుంది. ఓకే, ఒక రీజనబుల్ లైఫ్ స్టైల్లోని లైఫ్ నడిపించాలంటే రిటైర్మెంట్ అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ గోల్స్ మనం మీట్ అయిపోగలుగుతాం. అంటే లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కావాలనుకుని దాని ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా కార్పస్ అయితే కావాలి. బట్ డీసెంట్ లైఫ్ స్టైల్ కావాలనుకున్నట్టయితే మాత్రం ఈ 10 crore గోల్ ఏదైతే ఉన్నదో మిగిలిన వాళ్ళు కూడా నెంబర్ గుర్తుంచుకోండి. ఆ గోల్ హిట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ 10 crore కార్పస్ గోల్ హిట్ చేసామంటే మాత్రం యు ఆర్ ఫైనాన్షియలీ ఫ్రీడమ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసినట్టు అవుతుంది. దాని తర్వాత మీ కెరీర్ పరంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఈ నెంబర్ అయితే గుర్తుంచుకోండి. అండ్ మీరు ఆ నెంబర్ అయితే అచీవ్ చేయడం కంఫర్టబుల్ అచీవ్ చేయగలుగుతారు. ఈవెన్ నేను స్టెప్ అప్ తీసుకోకుండానే మీరు అచీవ్ చేయగలుగుతారని అయితే కనబడుతున్నదండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇంతే డిసిప్లైన్ గా మీరు చేయగలిగినట్టయితే మాత్రం యూ కెన్ కంఫర్టబుల్ అచీవ్ ఇట్. దీని ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఈవెన్ సింపుల్ మ్యూచువల్ ఫండ్స్ లోని మీరు ఒక 40% స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు, మీ రిస్క్ అప్డేట్ బట్టి, మిగిలిన 30% ఫ్లెక్సీ క్యాప్స్ అవ్వచ్చు, ఇంకో 20-30% మీరు ఇండెక్స్ ఫండ్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ లో అవ్వచ్చు, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నా కూడా మీరు కంఫర్టబుల్ రిటర్న్ అయితే అచీవ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ ఎంటైర్ గోల్ ప్లానింగ్ లోని మీ వైఫ్ ఇన్కమ్ కూడా సబ్స్టాన్షియల్ ఉన్నది. సో ఆ గోల్స్ రిలేటెడ్ గా ఆవిడ ఇన్కమ్ కూడా కంట్రిబ్యూషన్ ఉండాలి. కాబట్టి ఆ గోల్స్ అచీవ్ చేయాలంటే ఆవిడ రిలేటెడ్ గా మనం రిస్క్ ప్లానింగ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆవిడ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ లేదు అంటున్నారు. సో దీని రిలేటెడ్ గా డిటో ఒక అడ్వైజర్ ని కన్సల్ట్ అవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఒక బెటర్ పాలసీ ఏదైతే ఉంటుందో అది సజెస్ట్ చేస్తారు. వీళ్ళు సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా డిటోతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పాలసీ అమ్మేయడమే కాదు, ఓకే, పాలసీ సెల్ చేసిన తర్వాత సర్వీస్ రిలేటెడ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దట్స్ అ బ్యూటీ. అండ్ ఇది మాత్రమే కాదు, స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మనం మిగిలిన ప్లాట్ఫామ్స్ లో మన నెంబర్ ఇచ్చామంటే మనకు తెలుసు టార్చర్ ఉంటుంది. వేరే స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మనకు నచ్చిన టైంలోని మీకు కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే అదే టైంలో డిటో ఒక అడ్వైజర్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మొత్తం ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రొడక్ట్ ఒకవేళ నచ్చలేదు లేదా మీరు డ్రాప్ అవ్వాలనుకున్నా డ్రాప్ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు. మిగిలిన వ్యూవర్స్ లో కూడా ఎవరైనా కూడా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీకు మంచి పాలసీ సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా ఈవెన్ సర్వీస్ రిలేటెడ్ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే దొరుకుతుంది. ఈవెన్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉన్నదో 7 lakhs అనేది కొంచెం తక్కువ అండి. దాన్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఐఎమ్ హ్యాపీ మీరు సజెషన్ ఏదైతే ఇచ్చానో అది ఫాలో అయ్యి సక్సెస్ కూడా సాధించారు. యూ మేడ్ మై డే. మై నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ ఛానల్ ఫ్రమ్ లాస్ట్ 5 years. మై డైరెక్ట్ స్టాక్ పోర్ట్ఫోలియో is not very large, but I've made decent returns by upskilling through your videos and investing with my own conviction. That is what needed అండి. See, ఎవరో నేను అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. మాట్లాడిన దాని మీద మీరు
మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, మీరు సైజబుల్ ఎలొకేషన్ తీసుకోలేరు అండ్ ఇన్ఫాక్ట్ హోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది. అదే మీ ఓన్ కన్విక్షన్ బిల్డ్ అయింది అనుకోండి, మీరు సైజబుల్ ఎలొకేషన్ తీసుకోగలరు అండ్ దాన్ని హోల్డ్ చేయగలుగుతారు అన్నమాట అసెట్ ని. సో ఆల్వేస్ దట్ ఇన్ఫాక్ట్ ఛానల్ పర్పస్ కూడా అదే అండ్ దిస్ ఇస్ వేర్ యూ కెన్ మేక్ బిగ్గర్ మనీ కూడా. ఓకే, నౌ ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నేను కమర్షియల్ ప్రాపర్టీ కొందాం అనుకున్నాను ఆల్టర్నేట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం అని చెప్పి, దీని గురించి రీట్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. ప్లీజ్ అడ్వైజ్ విచ్ ఆప్షన్ ఇస్ బెటర్, రీట్స్ లో ఇన్వెస్ట్ చేయడమా లేకపోతే డైరెక్ట్ గా కమర్షియల్ ప్రాపర్టీ బై చేయడమా అండ్ రీట్స్ రిలేటెడ్ కొంచెం క్యాలిక్యులేషన్స్ ఏమన్నట్టయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మన మనీ పర్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియో చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో మీ దగ్గర కమర్షియల్ ప్రాపర్టీ కొనే అంత క్యాపిటల్ ఉన్నట్టయితే, ఓకే, నా పర్సనల్ చాయిస్ అయితే రీట్స్ వర్సెస్ కమర్షియల్ ప్రాపర్టీలో కమర్షియల్ ప్రాపర్టీనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీ డైరెక్ట్ ఓనర్షిప్ ఉంటుంది ఇక్కడ అండ్ ఆల్సో రెంట్ కి ఇచ్చేటప్పుడు మీరు మార్కెట్ లో డిమాండ్ ఏదైతుందో డిమాండ్ బట్టి మీరు రెంట్ కి ఇస్తారు. వెరస్ రీట్ విషయంకి వచ్చేసరికి మీకు వాళ్ళు ఎంతైతే డివిడెండ్ పే చేస్తారో అంత డివిడెండ్ మీరు తీసుకోవాలి. వెరస్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఆ రెంటల్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది మీరే టెనెంట్ తోని నెగోషియేట్ చేస్తారు అండ్ ఆ రెంటల్ ఇన్కమ్ మీకు డైరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ హైయర్ ఈల్డ్ సంపాదించే ఆస్కారం అయితే డెఫినెట్లీ ఉన్నది. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ అసెట్ ఎప్రిసియేషన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నా కూడా రేపొద్దు మీరు ఒక 5 years తర్వాత 10 years తర్వాత మీరు సెల్ చేయాలనుకున్నారనుకోండి, ఆ ఏరియాలోని మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది అనుకోండి, మీరు కమర్షియల్ ప్రాపర్టీని సెల్ చేసేటప్పుడు మార్కెట్ వాల్యూ ఆధారంగా మీరు సెల్ చేసేయగలుగుతారు. వేరే రీట్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఏవైతే రీట్స్ ని హోల్డ్ చేస్తున్నారో అవి సెల్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ లో ఆ డిమాండ్ బట్టి ఆ రీట్ యొక్క వాల్యూ ఎంతైతే పెరిగిందో ఆ పెరిగినప్పుడు మీరు అమ్మగలుగుతారు. కొన్నిసార్లు మనకి ఇప్పుడు రీట్స్ రిలేటెడ్ గా లాస్ట్ 1 year పక్కన పెట్టండి, దాని ముందు చూసినట్టయితే ఒక 3-4 years రీట్స్ లో మనకి ఏవైతే మార్కెట్ లో లిస్ట్ అయ్యో వాటిలో పెద్దగా ఎప్రిసియేషన్ మనకు కనబడలేదు. వాటి అసెట్ వాల్యూ పెరుగుంటాయి ఆ పెరుగులోని, బట్ మనకి రీట్ ఒక వాల్యూలో ఎప్రిసియేషన్ కనబడి ఉండదు. ఈ లోపల మీకు లిక్విడిటీ అవసరం మీరు అమ్మాలనుకున్నారు అనుకోండి, రీట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఈజీ కంపేర్ టు కమర్షియల్ ప్రాపర్టీ. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఆ ఎప్రిసియేషన్ ఏదైతే ఉన్నదో రియల్ గా మీ పాకెట్ లోకి రావాలంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ ఆ రీట్ ఒక వాల్యూని ఎప్రిషియేట్ చేసినప్పుడు మీరు ఆ ఎగ్జిట్ కాల్ తీసుకుంటే మీరు అప్పుడు డబ్బులు సంపాదించగలుగుతారు. సో ఈ రెండిట్లోనే మన దగ్గర సరిపడా క్యాపిటల్ ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్షిప్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే రీట్ ఈజ్ ఇండైరెక్ట్ ఓనర్షిప్ కదా. రీట్ ని ఎవరు ప్రిఫర్ చేస్తారంటే ఎవరి దగ్గర అయితే మన కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకోండి, మనకి క్యాపిటల్ లార్జ్ సైజ్ లో కావాలి, 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు కావాల్సి ఉంటుంది మేజర్ మెట్రోస్ లో మనం మాట్లాడుకున్నట్టయితే. సో అంత క్యాపిటల్ లేనప్పుడు నేను కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఏదైతే ఈల్డ్ వస్తుంది, ఆ ఎప్రిసియేషన్ వస్తుంది, దాని ఒక అడ్వాంటేజ్ నేను చిన్న అమౌంట్స్ కూడా తీసుకోవాలి అని అనుకున్నట్టయితే అలాంటి వాళ్ళకి రీట్స్ ఆడే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మన ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ నేను మూవీస్ థియేటర్లో ఎందుకు ఆడవు అన్నది సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్లోని ఎక్సోబీస్ బహదూర్ అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ ఇది. మన ఇండియన్ 120 సోల్జర్స్ చైనా ఇండియా వార్ అయింది కదా, ఆ టైంలోని వేల కొద్ది చైనీస్ సోల్జర్స్ని ఎదుర్కొని వాళ్ళని భయపెట్టి యాక్చువల్లీ ఇండియా చైనా వార్ ఒక విధంగా ఎండ్ అవడానికి ఈ 120 మంది సైనికులు చేసిన ఎఫర్ట్ ఏదైతే దాని మీద ఈ మూవీ అయితే తీశారు. మూవీని ప్రెజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటది, నాకైతే బాగా అనిపించింది. అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా మన దేశం గర్వించదగ్గ సైనికుల ఒక హిస్టారిక్ స్టోరీ కదా, పిల్లలకు చూపించడానికి ప్రయత్నించండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఫెంటాస్టిక్ మూవీ అది. మన నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ గారు అడుగుతున్నారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది. ఆయన క్వశ్చన్ చదువుతాను. స్టాక్స్ కొనేటప్పుడు ఏ స్ట్రాటజీ ఫాలో అవడం బెటర్, యావరేజ్ అప్ లేకపోతే యావరేజ్ డౌన్? నేను 2 స్ట్రాటజీస్ లోనే ట్రాప్ లో పడిపోయాను. ఎగ్జాంపుల్ గా మాట్లాడాలంటే సారిగమ విషయంకి వచ్చేసరికి నేను 50% ప్రాఫిట్ లో ఉన్నాను, అక్కడి నుంచి యావరేజ్ అప్ చేయడం స్టార్ట్ చేశాను. 80% ప్రాఫిట్ వరకు వెళ్ళాను, బట్ ఇప్పుడు చూసినట్టయితే 20% నెగిటివ్ లో ఉన్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టాక్ హోల్డ్ చేస్తున్నాను, 140% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈవెన్ దో నేను ఏఎంసీ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటుందని చెప్పి కన్విన్స్ అయినా కూడా ఓకే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి లేకపోతే యావరేజ్ అప్ చేయాలి అర్థం కావట్లేదు. దీని రిలేటెడ్ గా క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది రెండిట్లో ఏది బెటర్ స్ట్రాటజీ అని చెప్పి. 2 మంచి స్ట్రాటజీసే అండ్ 2 ఫెయిల్ స్ట్రాటజీసే. ఓకే, మంచి స్ట్రాటజీస్ ఎప్పుడవుతాయి అంటే మనం ఈ యావరేజ్ అప్ కి ఫండమెంటల్స్ కూడా చెక్ చేసుకుని దెన్ యావరేజ్ అప్ చేస్తున్నట్టయితే అది బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ యావరేజింగ్ డౌన్ కన్నా కూడా యావరేజ్ అప్ ఈస్ ఆల్వేస్ ఏ బెటర్ స్ట్రాటజీ అవుతుంది. బట్ అది ఎప్పుడు చేయాలంటే మనకి స్టాక్ ప్రైస్ మీకు ఒక 20% పెరిగింది, బట్ కంపెనీ యొక్క గ్రోత్ 25% టాప్ లైన్ లోని బాటమ్ లైన్ లోని గ్రోత్ ఉంటుంది అనుకోండి. అలాంటి కేసులో మనకి స్టాక్ యాక్చువల్లీ కంపెనీ గ్రో అయ్యేదానికన్నా స్టాక్ ప్రైస్ తక్కువగా గ్రో అయి ఉంటుంది కాబట్టి మీకు ఫండమెంటల్స్ జస్టిఫై అవుతాయి. కాబట్టి అప్పుడు మీరు యావరేజ్ అప్ చేస్తూ వెళ్ళినా కూడా లాంగ్ టర్మ్ లో ఒక 5-10 years లో విల్ మేక్ వెరీ గుడ్ మనీ. బట్ ఫండమెంటల్స్ కన్నా కూడా మీకు స్టాక్ ప్రైస్
ప్రైస్ బాగా పెరిగిపోయింది. అంటే స్టాక్ ప్రైస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% పెరిగిపోయింది. మార్కెట్ ఫేర్‌తో ఏదైనా జరగొచ్చు కదా! స్టాక్ ప్రైస్ 100% పెరిగిపోయింది. బట్ ఫండమెంటల్స్ పరంగా 20% చొప్పున గ్రోత్ వస్తుందనుకోండి. అప్పుడు వాల్యుయేషన్స్ ఎక్స్‌పెన్సివ్ అయిపోతాయి కదా! అలాంటి కేస్‌లో మీరు యావరేజ్ అప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే యూ విల్ బి బయింగ్ ఎట్ ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్. సో, అలాంటి కేస్‌లోనే మీరు లాసెస్ చూసే రిస్క్ అయితే ఉంటది. అండ్ యావరేజ్ డౌన్ స్ట్రాటజీ విషయంకి వచ్చేసరికి ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యావరేజ్ డౌన్ స్ట్రాటజీయే ఫాలో అవుతారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇక్కడే చాలా మంది ట్రాప్‌లో పడిపోతుంటారు. ఎలా అంటే మనకి బిహేవియర్ బయాసెస్‌లోని యాంకరింగ్ బయాస్ అని చెప్పి ఒక బయాస్ ఉంటది. అదేంటంటే మనకు ఒక ప్రైస్‌లో మనం ఎంటర్ అయ్యామనుకోండి. లెట్స్ సే ఒక స్టాక్‌లో ₹200కి ఎంటర్ అయ్యామనుకోండి. ఆ స్టాక్ ఫర్ వేరియస్ రీజన్స్ ఒక ₹100కి వచ్చేసిందనుకోండి. రాగానే మనం ఏం ఆలోచిస్తాం? 50% డౌన్‌లో నాకు దొరుకుతున్నది స్టాక్ ప్రీవియస్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే చీప్‌గా దొరుకుతుందని చెప్పి బై చేస్తారు. అదా ₹100 నుంచి ₹50కెళ్తది. అప్పుడు ఇంకా చీప్‌గా దొరుకుతుంది కదా అని చెప్పి ఇంకా బై చేస్తారు. కానీ ఈ లోపల ఫండమెంటల్స్ పరంగా ఏం జరిగి ఉంటుందంటే ఆ కంపెనీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% గ్రోత్ రేట్‌లో గ్రో అవ్వే స్కోప్ ఉన్న కంపెనీ సమ్ వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళ గ్రోత్ రేట్ 25%గా పడిపోయిందనుకోండి. ఓకే. ఆ స్టాక్ 50% పడినా కూడా అది సేమ్ అంటే ₹200 ఉన్నప్పుడు ఏ వాల్యుయేషన్‌లో అయితే ఉండేదో మీకు ₹100 ఉన్నప్పుడు అదే వాల్యుయేషన్‌లో ఉన్నట్టు. ఆ వాల్యుయేషన్ జస్టిఫైడ్ అవుతది. అవునా? గ్రోత్ రేట్ తగ్గిపోయినప్పుడు. సో, మనం చూడాల్సింది ఇదే. మేజర్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్స్ అటాచ్ చేసి చూడాలి. అండ్ ఇన్‌ఫాక్ట్ యావరేజ్ డౌన్‌లో ఒక రిస్క్ ఏముంటుందంటే కంపెనీలో ఏమైనా మేజర్ రిస్క్‌లు అండ్ వాళ్ళ బిజినెస్ ఫ్యూచర్ రిలేటెడ్ ఏమైనా మేజర్ రిస్క్‌లు జరుగుతున్నప్పుడు మనకి తెలియడానికి లాగ్ ఎఫెక్ట్ ఉంటది. ఈ లోపల స్టాక్ ప్రైస్ పడుతున్నట్టయితే మనం చీప్‌గా దొరుకుతుందని చెప్పి మనం అక్యుములేట్ చేస్తుంటాం. ఇలాగే చాలా మంది యెస్ బ్యాంక్‌లోని, డీహెచ్ఎఫ్ఎల్‌లోని ఇలాంటి చాలా స్టాక్స్ ఇవి ఇన్‌ఫాక్ట్ ఫ్యూచర్ గ్రూప్ ఉంటది చూడండి. ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ పడేటప్పుడైతే చాలా మంది పరిగెత్తుకెళ్ళి కొన్నారు. ఓకే. ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా స్టాక్ ప్రైస్ పడినప్పుడు మనం అలా కొన్నాం అనుకోండి కంప్లీట్‌లీ మనం వాల్యూ ట్రాప్‌లో పడిపోతాం. ఇక్కడ ఈ కేస్‌లోని అట్‌లీస్ట్ ఏంటంటే మనకి ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో కొన్నా కూడా మనం టైమ్ ఇచ్చినట్టయితే ఓకే. ఫండమెంటల్స్‌లో గ్రోత్ ఉన్నది, బిజినెస్ స్ట్రాంగ్ ఉన్నదనుకోండి సమ్ డే యూ విల్ గెట్ యువర్ మనీ. ఇన్‌ఫాక్ట్ అక్కడి నుంచి బిజినెస్ గ్రో అయిందనుకోండి యూ విల్ మేక్ మనీ. వేరేజ్ ఇక్కడ మనకి కంప్లీట్‌లీ ఏంటంటే ఫండమెంటల్స్ వీక్ అయిపోతున్నప్పుడు ఏమవుతదంటే వీల్ గెట్ ఇంటు దట్ వాల్యూ ట్రాప్. ఆ వాల్యూ ట్రాప్‌లోని మనం యావరేజ్ డౌన్ అన్నది మనం ఆగమమాట. ఇంకా చీప్ దొరుకుతుంది, ఇంకా చీప్ దొరుకుతుందని బై చేస్తూనే వెళ్తారు చాలా మంది. అదొక అడిక్షన్ అయిపోద్దన్నమాట. అడిక్షన్ లాగా స్టాక్ పడినప్పుడల్లా 5% 10% పడినప్పుడల్లా నాకు ఇంకా తక్కువ దొరికిందని ఫండమెంటల్స్‌ని పట్టించుకోకుండా కొనేస్తుంటారు. అలా దే విల్ ఎండ్ అప్ లూజింగ్ బిగ్ మనీ. సో, డబ్బులు ఎక్కువ నష్టపోయేది ఇక్కడే యావరేజ్ డౌన్ స్ట్రాటజీలోని. అందుకని యావరేజ్ అప్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రిఫర్డ్ స్ట్రాటజీ. బట్ అగైన్ చెప్తున్నాను కదా ఫండమెంటల్స్ చూసుకోండి. ఫండమెంటల్స్ కన్నా మీకు స్టాక్ ప్రైస్ తక్కువగా గ్రో అయినప్పుడు అప్పుడు యావరేజ్ అప్ చేయడం బెటర్. అలా కాకుండా ఫండమెంటల్స్ కన్నా ఎక్కువగా గ్రో అయితే మాత్రం మీరు యావరేజ్ అప్ చేసినట్టు విల్ బి బయింగ్ ఎట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. ఇన్‌ఫాక్ట్ సారేగామా కేసులో మీకు డీమర్జర్ కూడా జరిగింది. ఆ డీమర్జర్ ద్వారా వచ్చిన షేర్స్ దాని వాల్యూ ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అవి ఒకసారి కన్సిడర్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ హార్దిక్ గారు అడుగుతున్నారు. కుడ్ యూ ప్లీజ్ అడ్వైజ్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ మెరైన్ ఇంజినీరింగ్ వర్క్స్ లిమిటెడ్. దిస్ ఈస్ సపోర్టింగ్ షిప్ బిల్డింగ్ స్పేస్ అండ్ ఈస్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ. గుడ్ కంపెనీ అండి. కాకపోతే స్టాక్ మ్యాసివ్ రన్అప్ అయిపోయింది కదా! నార్మల్లీ ఇంత రన్అప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ మాత్రం నెగెటివ్ సర్ప్రైజ్‌లు ఉన్నా కూడా ఆ రిస్క్ స్టాక్ ప్రైస్ పరంగా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ డ్రెడ్జింగ్ రిలేటెడ్‌గా షిప్ బిల్డింగ్ స్పేస్‌లోని ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఉన్నది. పిఎస్‌యు కంపెనీ. ఇంత ర్యాలీ అవ్వలేదు. అంటే రీసెంట్‌గా పెరుగుతున్నది. ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ కొన్న దగ్గర నుంచి స్టాక్‌లో మనకు మొమెంటం అయితే కనబడుతున్నది. కానీ కొంచెం స్టాక్ పెరిగినా కూడా ఇంతిలా అయితే మ్యాసివ్ రన్అప్ అవ్వలేదు. సో, 2 స్టడీ చేయండి. ఆ రెండిట్లో మీకు వాల్యుయేషన్ పరంగా ఏది రీజనబుల్ అనిపిస్తే దాన్ని బట్టి కాల్ తీసుకోవచ్చు. బట్ యాక్చువల్ షిప్ బిల్డింగ్ లోని మనకి ఇనీషియల్ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే డ్రెడ్జింగ్ రిలేటెడ్ కంపెనీస్ లోనే దొరుకుతుంది. సో, యూ కెన్ ప్లే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ థీమ్ ప్లే చేయాలనుకున్నట్టు ఈ కంపెనీస్ తో ప్లే చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ సాత్విక్ అడుగుతున్నారు. హై సైనా కెన్ వి టేక్ ఎలోకేషన్ జారా ఎడ్యుకేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ లోవర్ వాల్యుయేషన్ కంపేర్ టు ఐపీఓ ప్రైస్. కెన్ వి గెట్ ఇన్? ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. సునీల్ సింగానే అండ్ మధుకేలే ఇన్వెస్టెడ్ కంపెనీ. ఇంట్రెస్టింగ్ బిజినెస్. ఎవరైనా కూడా స్టడీ చేయనట్టయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. వీళ్ళు చేసే బిజినెస్ చాలా సింపుల్. మనం ఇందాకలా ఒక అతను క్వశ్చన్ మాట్లాడుకున్నాం. ఆయన కెరీర్ గ్రోత్ రిలేటెడ్ ఫోకస్ చేసి 30,000 సాలరీ నుంచి 2.2 లాక్స్ సాలరీకి గ్రో అయ్యానని చెప్పారు కదా! నువ్వు ప్రతి ఒక్కరికి అలా కెరీర్ లో గ్రో అవ్వాలని అయితే ఉంటుంది. నువ్వు కెరీర్ గ్రోత్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలంటే వర్క్ మాత్రమే కాకుండా మన స్కిల్ అప్గ్రేడేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి కదా! నువ్వు ఈ స్కిల్ అప్గ్రేడేషన్ విషయంకి వచ్చేసరికి మనకి ఆన్లైన్ లోని వేరే స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా కోర్సులు అయితే ఉంటాయి. కానీ వాటికి పెద్దగా వాల్యూ ఉండదు. నార్మల్లీ మనకి ఐఎమ్స్, ఐఐటీస్ లో మనం ఏమైనా కోర్సులు చేసామనుకోండి వాటికి డెఫినెట్లీ కెరీర్ పరంగా వాల్యూ యాడ్ అవుతాయి కదా! సో, అలాంటి కోర్సులు జారో ఆఫర్ చేస్తుంది అన్నమాట. వీళ్ళు ఏంటంటే మన ఇండియన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఐఐటీస్ అవ్వచ్చు, ఐఎమ్స్ అవ్వచ్చు వీళ్ళతో టై అయిపోయి మనకి స్టూడెంట్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కాదు, మేజర్లీ జాబ్ లో జాయిన్ అయిపోయి ఉంటారు చూడండి. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళకి కెరీర్ లో గ్రో అవ్వాలి, నేను ఏదైనా ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే నాకు నా రెజ్యూమ్ లో ఉపయోగపడుతుంది, కెరీర్ పరంగా ఒక మంచి జంప్ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి
అంటే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉన్న కోర్సులు ఏవైతే ఉంటాయో ఐఐటీ ఫ్యాకల్టీస్ ఆర్ ఐఎం ఫ్యాకల్టీస్ ఎవరైతే వాళ్ళతోని ఆ కోర్సులు డిజైన్ చేపించి వీళ్ళు ఆ కోర్సులు అయితే ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఆ కోర్స్ కంప్లీట్ చేసి మనం ఎగ్జామ్స్ అవి రాసినట్టయితే ఐఐటీ నుంచి ఐఎం నుంచి సర్టిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎవరైతే డైరెక్ట్ రూట్ లోని ఐఐటీ ఐఎంకి వెళ్ళాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇదొక రూట్ అన్నమాట. అంటే ఈ రూట్ ద్వారా కూడా ఐఐటీ ఐఎంస్ లోని మనం ఏదో ఒక కోర్స్ చేసామని చెప్పి సర్టిఫికేషన్ పనికొస్తే లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ అప్గ్రేడ్ చేసుకోవడం పనికొస్తుంది. కెరియర్ గ్రోత్ రిలేటెడ్ యూస్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. సో ఇలా వీళ్ళు వేరియస్ కోర్సులు అయితే ఇండియన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఆఫర్ చేస్తుంటారు అన్నమాట. సో కెరియర్ గ్రోత్ రిలేటెడ్ గా మనకి అవేర్నెస్ పెరుగుతుంది. ఓకే, స్కిల్ అప్గ్రేడేషన్ మీ ఫోకస్ చేయాలి, అవేర్నెస్ పెరుగుతున్నది అనుకోండి. పెరుగుతున్నట్టయితే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి వీళ్ళకి గ్రోత్ అయితే వస్తుంది. అది మనకి వీళ్ళ నెంబర్స్ లో కూడా కనబడుతుంది. మీరు చూసినట్లయితే నెంబర్స్ లో మనకి క్లియర్లీ ఆ గ్రోత్ ట్రాక్ కనబడుతుంది. ఇన్ఫాక్ట్ బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా మనకి అంత మ్యాసివ్ డెట్ అయితే మనకి కనబడదు. రిటర్న్ రేషియోస్ కూడా బాగానే కనబడతాయి. ఇంట్రెస్టింగ్ కంపెనీ, గ్రోత్ పాసిబిలిటీ కూడా ఉన్నది. కాకపోతే సిక్లికల్ కంపెనీ అని గుర్తుంచుకోండి. మనకి ఇన్కమ్ లెవెల్స్ బాగున్నప్పుడే మనం కెరీర్ గ్రోత్ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తాం, దాని రిలేటెడ్ గా ఫోకస్ చేస్తాం కదా. అదే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు, ఎంప్లాయ్మెంట్ జాబ్ మార్కెట్ లో స్లో డౌన్ ఉన్నది. సో అలాంటి టైంలోని వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా మనకి ఆ సిక్లికాలిటీ ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఐపీఓ ద్వారా స్టాక్ అయితే మ్యాసివ్ కరెక్ట్ ఈ వీక్ లోని స్టాక్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో తెలియదు. లాస్ట్ ఐ థింక్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ లో అయితే మనకి పెరగడం కనబడుతున్నది. డెఫినెట్లీ బిజినెస్ పరంగా ఇంట్రెస్టింగ్ బిజినెస్. కాకపోతే కొంచెం డీప్ గా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇన్ఫాక్ట్ గోయింగ్ హెడ్ కూడా మనకి కార్పొరేట్ ఎంప్లాయీస్ పెరుగుతున్న కొద్దీ, వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి అయితే గ్రోత్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనకి అప్గ్రేడ్ అని ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్ లో ఆఫర్ చేసే వాళ్ళ ఓన్ కోర్సుల కన్నా కూడా మనకి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చే కోర్సులో ఒక వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి కేసులోని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రిలేటెడ్ గా అవేర్నెస్ పెరిగితే వీళ్ళకి గ్రోత్ పరంగా కూడా పాసిబిలిటీ ఉంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, నా ఏజ్ 35 years old, ఒరిజినల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ హావ్ వన్ డాటర్ ఏజ్ 4 years and we are not planning for second child. My wife is a homemaker. My current take home salary is 45,000 rupees per month. I have a personal loan with an outstanding balance of around 29,000 rupees with 5 months remaining and a gold loan of approximately 6 lakhs. I'm expecting to receive some bulk amount over next 2 years with which I'll be closing this gold loan. My current investment portfolio value is approximately 5.5 lakhs and I'm doing SIP of 8,000 rupees per month across various stocks and mutual funds. In August 2023, I've purchased a open plot using my savings of 7 lakhs which is now approximately 10 to 11 lakhs అయితే ఉన్నది. Recently I came across a bank auction apartment. Price is around 39 lakhs and it's a 3-year-old property. I'm considering selling my open plot and using these proceedings as a margin money for this apartment. For the remaining amount, I'll take bank loan. The EMI amount would be 20,000 rupees per month and I'm planning to rent it out. Approximate rental expected is around 19,000 to 20,000 which would almost cover the EMI. At present, I'm living in a 1 BHK rented house. Rent is around 10,000 rupees per month. I'm planning to continue staying in a rented house since we are a small family. A 1 BHK would be sufficient and it is easy to maintain. And also I prefer not to settle permanently in my own house at this stage due to my work location flexibility and my child's school consideration. In terms of protection, I have a term insurance of 1 crore coverage and also health insurance coverage 15 lakhs అయితే ఉన్నది personally and also additional 3 lakhs through my employer. Could you please let me know whether this planning is financially correct or not? అంతా బానే ఉందండి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఆప్షన్ లోని ప్రాపర్టీ కొనాలనుకున్నారు కదా, ఇక్కడ 2 ఛాలెంజెస్ నాకు కనబడుతున్నాయి. మీరు ప్లాట్ ఏదైతే కొన్నారో ఆ ప్లాట్ అమ్మిన తర్వాత మీకు వైట్ మనీ అయితే రాదు, అక్కడ నుంచి సమ్ పార్ట్ బ్లాక్ మనీ వస్తుంది. ఓకే, నౌ మీరు ఏదైతే ఆప్షన్ లో కొనాలనుకుంటారో ఆప్షన్ లో కొనేటప్పుడు మీరు పే చేయాల్సింది కంప్లీట్లీ వైట్ లో పే చేయాలి. సో ఇది ఒక ఛాలెంజ్ నాకు కనబడుతుంది ఇక్కడ. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నదో 20,000 ఉన్నదో 20 కాదు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ రెంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఈఎంఐకి వెళ్ళిపోద్ది అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ మీకు టెనెంట్ దొరకలేదు అనుకోండి, కొన్నాళ్ళు గ్యాప్ ఉన్నట్టయితే మీ పర్సనల్ ఫైనాన్సెస్ మీద ఆ ఇంపాక్ట్ అయితే పడే ఆస్కారం ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకుంటే ఆ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది. అండ్ కరెంట్లీ మీ ఇన్కమ్ లెవెల్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసినట్టయితే ఆ రిస్క్ ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో ఈ రెండు నాకు మేజర్ గా కనబడింది, స్ట్రాటజీ రిలేటెడ్ కనబడుతున్న రిస్క్ అయితే. సో ఈ రిస్క్ లో ఆలోచించుకున్న తర్వాత డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్రిసియేషన్ పరంగా మీకు ప్లాట్ ఏదైతే ఉన్నదో అక్కడ మీకు బెటర్ ఎప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో, ఆ లొకేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. ఆ లొకేషన్ డెఫినెట్లీ వర్త్ లొకేషన్, అక్కడ గ్రోత్ ఉన్నది అన్నట్టయితే మాత్రం మీకు అపార్ట్మెంట్ కన్నా కూడా డెఫినెట్లీ మీ ప్లాట్ లోనే బెటర్ గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అదొకటి మీరు అసెస్ చేసుకోవాల్సిన థర్డ్ విషయం. నెక్స్ట్ మీరే కాదు, మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఆప్షన్ లోని ప్రాపర్టీ కొనాలనుకున్నట్టయితే కొన్ని ప్రికాషన్స్ చెప్తాను, ఇవి గుర్తుంచుకోండి మైండ్ లోని. ఫస్ట్ థింగ్, రీసెంట్ టైమ్ లో ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయి నిజంగా ఆప్షన్ చేస్తున్నది బ్యాంక్ లేకపోతే ఫ్రాడ్స్ అదొకటి చెక్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అయితే పెరిగిపోయి. సో
వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఆన్‌లైన్‌లోని ఆ ఫ్లాట్ చూపిస్తున్నారో దాన్ని ఫిజికల్లీ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో చూపించిన ఇమేజెస్‌కి మనకి ఫిజికల్లీ అక్కడ ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉన్నదో అది సేమా కాదా? ఒకవేళ సేమ్ అయినట్టయితే కండిషన్ ఎలా ఉన్నదన్నది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ పాస్ట్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ రిలేటెడ్ డ్యూస్ ఏమైనా అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి చాలా పెండింగ్ ఉండిపోయాయి అనుకోండి, దాని ఒక బర్డెన్ మీ మీద పడే ఆస్కారం ఉంటది కదా! సో, ఈ రిస్క్ పార్ట్‌ని చెక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్యుపెన్సీ రిలేటెడ్‌గా క్లియరెన్స్. అంటే అక్కడ ఎవరైనా కూడా ఓల్డ్ ఓనర్ ఆక్యుపై చేసి క్లియర్ చేయకుండా ఇంకా ఉండి అంటే రౌడీజం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా! అలాంటి రిస్క్‌లు ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇవి మేజర్‌గా మాట. ఆక్షన్‌లో కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన మేజర్ థింగ్. కొన్నిసార్లు మనకు ఆక్షన్‌లో ప్రాపర్టీస్ కూడా చీప్‌గా దొరికే ఆస్కారం ఉంటది. ప్రతిసారి దొరుకుతదని అయితే చెప్పను. సో, చీప్‌గా దొరికే ఆస్కారం ఉంటది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఆక్షన్‌లోని అపార్ట్మెంట్స్ కన్నా కూడా మనకి ప్లాట్స్ అమ్ముతారు. అది ఇంకా బెటర్. ఎందుకంటే బికాస్ నార్మల్లీ మనం ఒక ప్లాట్ కొనాలనుకోండి వైట్‌లో సంపాదించే వాళ్ళు ఎస్పెషల్లీ మనం వైట్‌ని బ్లాక్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటది. అది పెద్ద తలనొప్పి. రిజిస్ట్రేషన్ కూడా తక్కువ వాల్యూకి అవుతది. రేపొద్దున అమ్మాలంటే మళ్ళీ ఆ బ్లాక్‌ని వైట్‌కి ఎవరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు? చాలా పెద్ద తలనొప్పి అవుతది కదా! వేరేస్ మనకి ఆక్షన్‌లో దొరికే ప్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫుల్ వైట్ పే చేసి కొనుక్కుంటాం అన్నమాట. దట్స్ ఎన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో, అపార్ట్మెంట్స్ కన్నా కూడా దోస్ ఆర్ మచ్ బెటర్ ఆప్షన్ అని నా వ్యూ. కాకపోతే దొరకడం కొంచెం కష్టం. మంచి ప్రాపర్టీస్ అన్నట్టయితే యూ నీడ్ టు కీప్ ఎక్స్‌ప్లోరింగ్. ఎక్స్‌ప్లోర్ చేసినట్టయితే దొరికే ఆప్షన్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ క్వెషన్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఈజ్ ఇట్ గుడ్ అప్రోచ్ టు గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్స్ టు కిడ్స్ అబోవ్ 18 ఇయర్స్ అండ్ వైఫ్ అకౌంట్ అండ్ విత్‌డ్రా ఫ్రమ్ దేర్ సిన్స్ వీ నీడ్ టు పే టాక్స్ ఆన్ 1.25 lakh అబోవ్ ప్రాఫిట్. సో, ఫైనాన్షియల్ ఇయర్‌లోని నేను ఇలా గిఫ్ట్ ఇచ్చేసి ఒక 15-20 డేస్ తర్వాత విత్‌డ్రా చేద్దాం అనుకున్నాను. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ అండి. పిల్లలు మేజర్ అయిపోయినట్టయితే వాళ్ళ పేరు మీదకి మీరు గిఫ్ట్ ఇచ్చేసి ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి విత్‌డ్రా చేశారనుకోండి, ఈచ్ అకౌంట్ పేరు మీద మీకు ఆ 1.25 lakhs ఒక ఫైనాన్షియల్ ఎగ్జామ్షన్ అయితే దొరుకుతుంది కదా! ఇలా చాలా మంది చేస్తుంటారు. ఇలా మీరు టాక్సేషన్ పరంగా అంటే పోస్ట్ విత్‌డ్రాల్ టాక్సేషన్ రిలేటెడ్‌గా ఎఫిషియెంట్ ప్లానింగ్ చేయాలనుకున్నట్టయితే దిస్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మీకు ఒక ఇయర్‌లోని ఒక 3-4 lakhs ప్రాఫిట్ విత్‌డ్రా చేస్తున్నారనుకోండి, ఇలా స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే అసలు టాక్స్ పే చేయక్కర్లేకుండా విత్‌డ్రా చేయొచ్చు. జీరో టాక్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ అవినాష్ గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ఎస్ఐపి వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన విచ్ ఈస్ బెటర్? మై ఫ్రెండ్స్ ఆర్ సేయింగ్ సుకన్య సమృద్ధి యోజన విల్ గివ్ యూ ఓన్లీ 9% వేరేస్ ఎస్ఐపిలో 12% వస్తుందన్నది. వాళ్ళు చెప్తుంది కొంతవరకు కరెక్టే అండి. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్ట్స్ మిస్ అయిపోతున్నాయి ఇక్కడ. ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన 9% కాదు 8.2% మీకు ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. బట్ మీరు వేరే ఇంకేదైనా డెట్ ప్రొడక్ట్ అంటే గ్యారంటీ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్‌లో ఎక్కడైనా పెట్టినా కూడా మీరు ఒకవేళ 30% టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నారనుకోండి, మీ రిటర్న్ నుంచి 30% టాక్స్ పోద్ది. పోస్ట్ టాక్స్ మీకు వర్కౌట్ అవుతది. వేరేస్ సుకన్య సమృద్ధి యోజనలో మీకు ఏదైతే మీరు విత్‌డ్రాల్ మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ ఉంటాయో కంప్లీట్‌లీ టాక్స్ ఫ్రీ. దాని మీద రూపాయి కూడా మీరు టాక్స్ కట్టక్కర్లేదు. ఓకే. సో, గ్యారంటీ రిటర్న్ అండ్ ఈవెన్ మెచ్యూరిటీలో టాక్స్ బెనిఫిట్ వచ్చే ప్రొడక్ట్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. అందులో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఓకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సుకన్య సమృద్ధి యోజన కన్నా మీకు రిటర్న్ ఎక్కువ వస్తది. కానీ మీకు ఆ వోలటాలిటీ ఉంటదిగా. సో, అందుకని మనం రెండిటిని అలా కంపేర్ చేసి చూసేదానికన్నా కూడా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఒక ₹100 పాప పేరు మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఒక ₹20-30 సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు గ్యారంటీ రిటర్న్ వస్తది అండ్ గ్యారంటీ కూడా 8.2% గ్యారంటీ టాక్స్ ఫ్రీ రిటర్న్ అనేది అది తక్కువ రిటర్న్ కాదు. విచ్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే. మనకి అలాంటి రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన ఒకటి, పీపీఎఫ్ ఒకటి ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్స్‌లో మనం ఆ 10-20% ఎలోకేట్ చేసుకోవడం తప్పలేదు. హ్యాపీగా ఎలోకేట్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో యూ కెన్ థింక్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. రెండిట్లో కంపేర్ చేసి ఒకటి ఇన్ఫీరియర్ ఒకటి సుపీరియర్ అని మాట్లాడుకునే దానికన్నా కూడా రెండు గుడ్ ప్రొడక్ట్స్. రెండిట్లోని ఎలోకేషన్ పార్ట్ మీరు మీ రిస్క్ అప్డేట్ బట్టి తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే డిటోక్ అడ్వైజర్‌తోని వెంటనే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పై షో వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మన మనీ పర్స్ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.